ఎక్సలెంట్ గా ఉంది. మేము అప్మానం తింటాం. మరి ఒకసారి చెప్తున్నాను, అందరికీ నమస్కారం. ఈ రోజు మా ఇంటి దగ్గర ఈ రోజండి మా అమలాపురంలో మా ఇంటి దగ్గర నుంచి ఒక విఐపి బ్యాచ్ వచ్చారండి. వాళ్ళకి సెలబ్రిటీస్ వాళ్ళకి వచ్చి రైస్ తో నాన్ వెజ్ కర్రీస్ అన్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఫాలోవర్స్ అందరికీ కూడా మా యొక్క ఐటమ్స్ అన్ని కూడా మా గోదావరి ఫాలోవర్స్ కి చూపించడం కోసం ఈ రకాలన్నీ మేము ఈ రోజు అయితే ఎవరికైతే ప్రజెంట్ చేస్తున్నాం ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నేనైతే ఇన్ని రకాలైతే తిన్నా, కొన్ని రకాలు చూపిస్తాను అద్భుతంగానే, తప్పకుండా చూడండి. ఇది వచ్చి మునగాకు కారపొడి అండి. ఈ మునగాకు కారపొడిలో ఇలాగా ఆవు నెయ్యి వేసుకుని చాలా అద్భుతంగా ఉంటుందండి. మునగాకు కారపొడి గురించి చాలా మందికి తెలుసు. హోమియోపతిలో కూడా 66 రోగాలకి ఇది మెడిసిన్ అని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మునగాకు కారపొడి నెయ్యి ఆవు నెయ్యి వేసుకుని చాలా ఎక్సలెంట్ అండి. ఇది వచ్చి కరివేపాకు కారపొడి అండి. ఇది కూడా చాలా పిల్లలకి, పెద్దలకి, పేషెంట్లకి కూడా ఇలా కరివేపాకు పొడి వేసుకుని ఇలాగ ఆవుని వేసుకుని అదో 2 ముద్దలు ఇదో 2 ముద్దలు తింటే చాలా ఆరోగ్యం. జుట్టు కూడా మెరవదండి. శరీరం అత్యంత కాంతివంతంగా ఉంటుంది. కాస్మెటిక్స్ వాళ్ళు కాదు, ఇలాంటివి తింటే వాళ్ళు ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది అంత గుడ్డు ఉన్నది. ఇది వచ్చి అయితే నాటుకోడి స్మాల్ ఎగ్స్ అండి. ఇది వచ్చి పచ్చిరొయ్యలు మామిడికాయ అండి. ఈ పచ్చిరొయ్యలు మామిడికాయ అన్నది చాలా గోదావరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫేమస్ కర్రీ అండి. ఇది నాటుకోడి స్మాల్ ఎగ్స్ కర్రీ అండి. ఇది ఇవాళ మా విఐపి పర్సన్ కోసం అని ప్రత్యేకించి నాటుకోలు తెప్పించి కోయించడం జరిగింది. అలాగేనండి, ఇది పెసరపప్పు తెలగపిండాకు. అంటే సిటీస్ లో మరి దొరుకుతాయో లేదో తెలియదు, కానీ మాకైతే ఇక పల్లెటూరులో తోటలో చాలా అద్భుతంగా దొరుకుతాయి. చింతకాయ పచ్చిమిరపకాయ అని, ఇదిగో చూడండి పచ్చిమిరపకాయ ఇలా వేసుకుని ఇలాగా ఆవు నెయ్యితోటి కాంబినేషన్ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మేము అప్మానం తింటాం. మరి ఒకసారి చెప్తున్నాను, మీ ఫాలోవర్స్ చూపించడం కోసం తింటుంటే ఇంకా టేస్ట్ బాగుంది. ఇది మా ఫాలోవర్స్ అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాగా ఈ పప్పు ఆవకాయ దాంట్లో ఇలాగా రసం కూడా చాలా అద్భుతమైన మిరియాల రసం అండి. ఇది చాలా అద్భుతమైన టేస్ట్. ఇది ఇందులో మేకడ పెరుగండి. ఇలా మేకడ పెరుగు కాంబినేషన్ కూడా మీకు చాలా మంది తెలిసే ఉంటది. చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి, అస్సలు వదలరు.